నమస్తే అండి, నేను విల్ చక్రధర్. ఇవాళ మన ఛానల్లో వచ్చి ఇప్పుడు చూడండి, లంసమ్ వర్సెస్ ఎస్ఐపి అంటారు. అంటే ఒకవేళ మన దగ్గర అమౌంట్ ఉంది అంటే లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటారండి. ఇక చూడండి, మనకి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక కార్ తీసుకుందాం అనుకుంటుంది. ఆ కార్ వన్ టైంలో మనం పేమెంట్ చేస్తే 10 lakhsలో వచ్చేస్తుంది ఆ కారు. అదే కనుక మనం లోన్ ఆప్షన్కి వెళ్తే ఆ మొత్తం టెన్యూర్ అయ్యేసరికి మనం కట్టేదంతా అంటే 14 lakhs కడతామండి. అంటే 4 lakhs ఎక్స్ట్రా మనం ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తున్నాము. అలాగే చూడండి, ఒక హౌస్ తీసుకున్నాం 1 crore పెట్టి, మనం 20 years టెన్యూర్ తీసుకుంటామండి. ఆ 20 yearsకి గాను మొత్తం ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్తే మన ఎండ్ ఆఫ్ ద 20th year మనం పే చేసిన ఎంత బ్యాంక్ అంటే 2 crores పే చేస్తామండి. అంటే మనం కొన్నది ₹1 కోటి ఇల్లు అయితే మొత్తం రీపేమెంట్ చేసేసరికి 2 crores అవుతుంది. సో కాబట్టి అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అండి, చాలామంది అనుకుంటారు లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా లేదా ఎస్ఐపి బెటరా అని. అది మనం చూద్దాం. ఇక్కడ 12 lakhs కనుక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి 15 years వెయిట్ చేస్తే, అది కనుక మనం 15% రిటర్న్ కనుక జనరేట్ చేస్తే మనకి 1 crore వస్తుందండి. సో 15 yearsలో 1 crore మనకు రావాలి అంటే లంసమ్గా ఒకేసారి మనం 12 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే చాలామంది అంటారండి, 15,000 రూపీస్ కనుక ఎస్ఐపి వేసుకుంటే 15 into 15 into 15 అన్న ఫార్ములా ఉందండి మన మ్యూచువల్ ఫండ్స్లో. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 15 years 15,000 రూపీస్ ఎస్ఐపి వేస్తే కనుక మనకి అలా కూడా 1 crore వస్తుందండి. కానీ ఇక్కడ చూడండి, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామంటే 27 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాము. అంటే మనం పెట్టాల్సిన 12 lakhs కంటే కూడా 15 lakhs అధికంగా పెడుతున్నాము. సో అది ఎట్లయితే మనం 1 crore 2 crores ఇంట్రెస్ట్ కడుతున్నాము, 1 crore ఎక్స్ట్రా, అలాగే ఎట్లయితే కార్కి ఒక 4 lakhs ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కడుతున్నాము, ఇక్కడ కూడా ఎస్ఐపి ఫామ్లో వెళ్తే మాత్రం మనం ఇంకో 15 lakhs ఎక్స్ట్రా కడుతున్నాము అండి ఒక ఇంట్రెస్ట్ రూపంలో మనం. కాబట్టి మన లంసమ్గా దగ్గర అవైలబిలిటీలో అమౌంట్ ఉంటే మాత్రం ఎస్ఐపి కంటే కూడా లంసమ్గా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక మధ్యతరగతి కుటుంబం ఉంది, 50,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు, అన్ని ఖర్చులు పోయి ఒక 5,000 మిగిలింది అంటే వాళ్ళు ఎస్ఐపి వేసుకోవచ్చు అండి. అలాగే 1 lakh ఎర్న్ చేస్తున్నాము, 90,000 రూపీస్ ఖర్చు అంతా వెళ్ళిపోయిన తర్వాత 10,000 రూపీస్ మిగిలింది, వాళ్ళు ఎస్ఐపి వేసుకోవచ్చు అండి. కానీ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో, డాక్టర్స్ ఉంటారో, బిల్డర్స్ ఉంటారో, బిజినెస్ పీపుల్ ఉంటారో, వాళ్ళ దగ్గర లంసమ్గా కనుక అమౌంట్ ఉంటే మాత్రం లంసమ్గా ఒకసారి ఇన్వెస్ట్ చేస్తూ వదిలేస్తే 10 నెలలకే 1 crore వస్తుందండి. మనం చూడండి, ఇక్కడ ఎక్సెస్గా మనం ఎంత కడుతున్నాము అంటే 15 lakhs ఎక్సెస్గా కడుతున్నాము. అదే 15 lakhs కనుక మనం చేతిలో ఉంచుకొని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిందో ఆ టైంలో కనుక మనం 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఈ ఎంటర్ టెన్యూర్లో మనకు రావాల్సిన 1 crore బదులు 2.5 crores దాకా వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి లంసమ్గా పెట్టండి. ఎప్పుడైనా మార్కెట్ డౌన్ అయింది అంటే మాత్రం అప్పుడు అడిషనల్గా కొంచెం పర్చేస్ చేయమని చెప్తున్నాను. చాలామంది ఎస్ఐపిలో రూపీ యావరేజ్ కాస్ట్ ఉంటుంది కదా అంటారు. ఈ రూపీ యావరేజ్ కాస్టింగ్ అనేది కేవలం 1 yearకే వస్తుందండి. ఇక్కడ చూడండి, మనం 15 yearsలో మనం మొత్తం 180 installments కడతాం. ఆ 180 installmentsలో మనకి మార్కెట్ పడింది అంటే ఓన్లీ 1 yearకే పడుతుందండి, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో ఆ రోజు కొనే ఎన్ఐవి కంటే కూడా మనకి అత్యధికంగా చాలా ఆల్మోస్ట్ 168 months దాకా మనం ఎక్స్ట్రా కడుతున్నామండి, హై రేట్తో కొంటున్నాం ఎన్ఏవిలో. సో అందుకే మనం హై ఎన్ఏవిలో కొంటున్నాం కాబట్టి మనకి ఇంత కాస్ట్ పడింది, 27 lakhs దాకా పడింది. సో కాబట్టి చెప్పేది ఏంటంటే, మన దగ్గర కనుక లంసమ్ అమౌంట్ ఉంది అంటే మాత్రం వేసేసేయండి, మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్గా వేసేయండి, ఏం కాదు. సో మీకు లంసమ్గా ఆప్షన్స్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్తో పాటు స్మాల్ కేస్ అని కూడా ఉంటుందండి. మనం రాబోయే రోజులు దాని గురించి డిస్కస్ చేసుకుందాం, స్మాల్ కేస్ ఎలా పనిచేస్తుంది ఏంటని. సో లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కంటే కూడా అత్యధికంగా లాభం వస్తుంది. లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎప్పుడైనా మార్కెట్ డిప్ అయిందంటే మాత్రం అధికంగా ఒక 50,000 కావచ్చు, 1 లక్ష రూపాయలు కావచ్చు, మన అందుబాటులో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore మనకి ఆ ప్లేస్లో 2.5 crore దాకా వచ్చేదాకా అవకాశం ఉందండి. సో కాబట్టి లంసమే బెస్ట్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా వెల్లి చక్రధర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్రధర్ ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.